హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomplex.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. చూడండి, ఇవాళ ఎక్సెల్లో మనం మిగతా ఆప్షన్స్ గురించి నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఒకటి ఫార్ములా ఎడిటింగ్ అని ఉంది. ఓకే, దీనిలో వచ్చేసి ఫస్ట్ ఇది ట్రేస్ ప్రెసిడెన్స్ అని ఉంది. ఓకే, ఏం లేదు, చూడండి ఇక్కడ ఒక నెంబర్ ఉంది అనుకోండి. ఓకే, ఇక్కడ ఒక నెంబర్ ఉంది. ఓకే, ఇక్కడ ఒక నెంబర్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రెండింటిని టోటల్ చేయడము, మల్టిప్లికేషన్ చేయడము ఏదో ఫార్ములాలో యూజ్ చేస్తాను దీన్ని. ఓకే, చేయడానికి ఏం చేయొచ్చు అంటే మనం ఇది ప్లస్ ఇది యూజ్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేస్తే దీని టోటల్ వచ్చేస్తుంది ఇది. ఓకే, మనం ఇప్పుడు మీరు చూశారు కాబట్టి చెప్తారు ఈ 13 ఏంటిది అని అంటే ఈ 13 అనేది రెండింటిని యాడ్ చేస్తూ వచ్చింది అని ఇప్పుడు మీరు చూశారు కాబట్టి చెప్పొచ్చు. కానీ అదే చూడని వాళ్ళకు ఈ 13 ఏంటి అంటే కొంచెం కష్టం అన్నట్టు. అంటే దీనికి ఎక్కడెక్కడ నుంచి లింక్స్ ఉన్నాయి అని చెప్పడానికి కష్టం. ఓకే, అట్లాంటప్పుడు మరి ఏం చేయొచ్చు అంటే చూడండి, ఇక్కడ మీకు ట్రేస్ ప్రెసిడెన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మీరు ఈ టోటల్ని క్లిక్ చేసి ట్రేస్ ప్రెసిడెన్స్ని క్లిక్ చేసినట్టయితే ఈ టోటల్ అనేది ఎక్కడెక్కడ నుంచి లింక్స్ ఉన్నాయి దీనికి, అంటే ఫార్ములా ఎక్కడెక్కడ యూజ్ అయింది, ఏ వాల్యూస్ దీంట్లో యూజ్ అయ్యాయి అనేది ఇట్లా చూపిస్తాను అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఈ యారోస్ని తీసేయాలి అంటే ఇక్కడ రిమూవ్ యారోస్ క్లిక్ చేస్తే అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ట్రేస్ డిపెండెన్స్ అని చూడండి. ఇది ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఒక రెండు నెంబర్స్ తీసుకున్నారు అనుకోండి, 2 తీసుకున్నారు, 20 తీసుకున్నారు. ఈ రెండింటిని నేను మల్టిప్లై చేస్తాను. ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది ఎంటర్ అంటే ఆ రెండింటి మల్టిప్లికేషన్ వస్తుంది. అట్లా ఇక్కడ 40 ఉందనుకోండి, ఆ రెండింటి మల్టిప్లై చేయాలంటే ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది ఎంటర్. మళ్ళీ ఈ రెండింటి మల్టిప్లై చేయాలన్నా కూడా ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది ఇచ్చేసి ఎంటర్ అంటే ఆ రెండు మల్టిప్లై. ఇప్పుడు నాకు ఏంటంటే ఈ 2 మీద ఏమేమి డిపెండ్ అయి ఉన్నాయి అనేది తెలుసుకోవాలంటే ట్రేస్ డిపెండెన్స్ని క్లిక్ చేసినట్టయితే ఈ 2 మీద ఇది డిపెండ్ అయి ఉంది, ఇది అట్లా మనకు ఏమేమి డిపెండ్ అయి ఉన్నాయి చూపిస్తాను అన్నట్టు. ఓకే, రిమూవ్ యారోస్ అంటే యారోస్ వెళ్ళిపోతాయి. తర్వాత నాకేంటంటే ఈ ఫార్ములా చూపించాలనుకోండి, అంటే నేను ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేశాను అట్లాంటప్పుడు ఇక్కడ షో ఫార్ములా క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ మనం యూజ్ చేసిన ఫార్ములా చూపిస్తాను అన్నట్టు. అంటే నేను m8 ఇట్లా చూసానని చూపిస్తాను అన్నట్టు. ఓకే, తర్వాత వచ్చేసి ఎవాల్యుయేట్ అంటే ఎవాల్యుయేట్ ఫార్ములా కూడా మనకి ఏంటంటే ఎవాల్యుయేట్ చూపిస్తుంది. అంటే ఈ ఫార్ములాని మనం ఎన్ని రకాలుగా రాయొచ్చు, m8 × m9 లాగా రాయొచ్చు, తర్వాత 2 × m9 లాగా రాయొచ్చు, తర్వాత 2 × 20 లాగా రాయొచ్చు, 4 అట్లా. అంటే మనకేంటంటే మొత్తం ఈ ఫార్ములాను ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు అనేది మనకు అక్కడ ఎవాల్యుయేట్ చేసి చూపిస్తాను అన్నట్టు. ఎర్రర్ చెకింగ్ ఎందుకు అంటే ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసి దీని అంతటిది యావరేజ్ చేశాను అనుకోండి. ఓకే, యావరేజ్ చేయడానికి ఇక్కడికి వెళ్ళేసి మనం యావరేజ్ తీసుకున్నట్టయితే దీని యావరేజ్ వస్తుంది. నేను దీన్ని సోర్స్ తీసేస్తాను. సోర్స్ తీసేస్తే ఇక్కడ ఏదో ఎర్రర్ వచ్చింది చూసారా. ఈ ఎర్రర్ ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకోవాలి అంటే దీనిలోకి వెళ్ళేసి మనం ఈ ఆప్షన్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ట్రేస్ ఎర్రర్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక డాటా ఉండేది, అది డిలీట్ చేస్తే ఇట్లా ఎర్రర్ వచ్చిందని తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ వాచ్ విండో అని చూడండి. ఇప్పుడు నేను ఈ టోటల్ని క్లిక్ చేశాను. వాచ్ విండోలోకి వెళ్ళేసి ఇక్కడ యాడ్ వాచ్ని క్లిక్ చేసి యాడ్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసి చూడండి, మనం ఎన్నో షీట్లో ఉన్నాం, బుక్ 1 షీట్ 1. ఒకవేళ సెల్కి నేమ్ ఇస్తే నేమ్ వస్తుంది, సెల్ నేమ్, వాల్యూ, ఇదంతా ఫార్ములా మొత్తం చేసి చూపిస్తాను అన్నట్టు. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు క్యాలిక్యులేషన్స్ అని ఉన్నాయి చూడండి. క్యాలిక్యులేషన్స్లో ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీటిని టోటల్ చేయాలి అంటే ఏం చేయొచ్చు, ఇక్కడ ప్రెస్ చేసి ఆల్ట్ ఈక్వల్ అని ఇచ్చేస్తే ఎంటర్ అంటే టోటల్ వస్తుంది. ఒకదాన్ని ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే అనేది వస్తుంది కదా. ఇప్పుడు నాకేం కావాలి అంటే నాకు ఈ రెండు టోటల్ కావాలి అంటే ఆల్ట్ ఈక్వల్ అంటాను. ఇట్లా డ్రాగ్ చేసినప్పుడు ఇవి టోటల్ రావద్దు అనుకోండి. అట్లాంటప్పుడు నేను క్యాలిక్యులేషన్ ఆప్షన్స్లోకి వెళ్ళేసి మాన్యువల్ పెట్టాను అనుకోండి. డ్రాగ్ చేస్తే పైదే కిందకి వస్తుంది కానీ వీటి టోటల్ ఇక్కడ పక్కకు చేయదు. ఎప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని టోటల్ చేస్తాను అన్నట్టు. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.